సీఎం రేవంత్ రెడ్డి విద్య అనే పేరు కలిగిన చదువును ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత విపరీతంగా మనసు పడ్డాడో, విద్య కోసం ఎంత దండలాడుతున్నాడో చూస్తే కండ్లు బైర్లు గమ్ముడు ఖాయమనిపిస్తున్నదట కొంతమందికి. ఇక చూడండి, సీఎం సార్కు విద్య మీద ఉన్న ప్రేమ, లవ్వు, ఇష్కు, కాదలు అంతా ఇంత కాదట. చూసిండ్రా ఎంతగానం ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉన్నదో సీఎం సార్కు చదువు అంటే. 4 గోడల నడుమ నీడల సల్లాగా కూర్చొని చదువుకోవాల్సిన పిల్లలను ఎండల నిలబెట్టేంత ప్రేమ ఉన్నది. మన ఊరు మన బడి బిల్లులు ఇయ్యలేదని సర్కార్ బడిని కట్టిన కాంట్రాక్టరు బడికి తాళం వేసి పిల్లలను బజార్లో నిలబెడతట్టు చేసిండు సీఎం సార్ ప్రేమ. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల సెంటర్లున్న సర్కార్ బడిని సురేష్ అనేటైనా అప్పో సొప్పో చేసి 2 ఏళ్ల కింద బాధలు పడుకుంటా బడిని కట్టిండట. అప్పులకు మిత్తిలు పెరుగుతున్నాయి కానీ సర్కార్ బిల్లులు ఇస్తలేదట. అందుకే బడికి తాళం వేసి పంతులు పిల్లలు లోపలికి పోకుండా బయటనే నిలబడేటట్టు చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూలులోనే గిట్లున్నదంటే మొత్తం తెలంగాణలో బడుల పరిస్థితి, విద్యను ప్రేమిస్తున్న సంగతి ఎంత గొప్పగా ఉన్నదో తెలుస్తున్నదని అంటున్నారు. బడులు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లియకుండా, హాస్టళ్ల విద్యార్థులకు మంచి తిండి పెట్టకుండా, యూనివర్సిటీల భూములు తీసుకునే పనులు చేసుకుంటా విద్యను మస్తు గాఢంగా ప్రేమిస్తున్నాడు సీఎం సార్ అని అంటున్నారు. ఇట్లయితే తెలంగాణలో ఉన్న సర్కార్ బడుల ప్రపంచం మొత్తంలా పేరు తెచ్చుకొని మారి మోగిపోతాయి. ఇంతకన్నా గొప్ప ప్రేమికుడు ఇంకెవ్వరుంటారు చెప్పుండ్రని ఎద్దవ చేసుకుంటూ మాట్లాడుతున్నారట బడి బయట ఎండలు నిలబడ్డ పిల్లల తల్లిదండ్రులు. ఏందో ఏమో పోన్రి గోస. తెలంగాణ వచ్చేదాకా రణం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కంటే రాష్ట్రం రాకుండా అడుగు అడుగునా అడ్డు పుల్లలు వేసిన పార్టీ మీదనే ఎక్కువ ప్రేమోల్క వస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు తన మాటలిన్న తెలంగాణ పబ్లిక్. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. తెలుగుదేశం పార్టీని సావుదెబ్బ కొట్టింది కేసీఆరే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చుండ్రని ఖమ్మం సభల కయ్యానికి కాలు దువ్వినట్టు మాట్లాడిండు. సరే, రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఓగల మీద ఇంకోగలు దుమ్మెత్తి పోసుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడింది ఎవరు, రాష్ట్రం రాకుండా రాజకీయ కుట్రలు చేసింది ఎవరు అనే కనీస ఇంగితం ఉండాలి కదా. ఆత్మగౌరవం కోసము, అస్తిత్వం కోసము తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ప్రకటన చేసిండు చిదంబరం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ఈ టీడీపీ పార్టీ దాని పెద్ద మంచి చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలు, శకుని చేష్టలు చిన్న ఉండేనా? తెలంగాణ జనాన్ని ఎంత గందరగోళంలకు నెట్టి గాబర చేసిండో తెలియదా? జుత్తుల మారి నక్క తిరిగా ఎత్తులేసి చిదంబరం ప్రకటన వెనుకకు తీసుకునేటట్టు చేసింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? రెండోసారి తెలంగాణ ఇయ్యాల్సిందే అని పార్లమెంట్లో బిల్లు పెట్టే గడియ వచ్చినప్పుడు గాలి మోటార్ వేసుకొని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ఇవ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేసి విషం జిమ్ము. అప్పుడు అంత పెద్ద కుట్రలు చేసిన చంద్రబాబు పార్టీ కోసము, తన మెప్పు కోసము గింత ప్రేమ ఉల్కవోసుడైందని అంటున్నారు. చంద్రబాబు నొక్కనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర జనాలు ద్వితీయ పౌరులుగా బతకాలని ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాజశేఖర్ రెడ్డిని కూడా నెత్తికెత్తుకున్నాడు. సరే, ప్రేమలు అభిమానాలుంటే ఉండనీయుండ్రి, పాత దోస్తానుంటే ఉండనీయుండ్రి, కానీ చంద్రబాబు మెప్పు పొందేతానికి పాటలు పడితే పడనీయుండ్రి. కానీ రాష్ట్రం వచ్చినాక కూడా మన నీళ్లను మలుపుకోవాలి, మన ప్రాజెక్టులకు అడ్డం పడాలి, మనకు నష్టం జరగాలని పదే పదే పథకాలు పన్నే చంద్రబాబు మీద ఇంత ప్రేమ. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎదిగేటట్టు చేసి మళ్ళా ఆంధ్రోళ్ళ చేతిలో తెలంగాణను పెట్టేటానికేనా అని అనుమానాలు పడుతున్నారట. ఏదన్నా ఉంటే తెలంగాణలో ఉన్న పార్టీలతో కొట్లాడాలి, ఇంతకు ముందు ఏలిన వాళ్ళకంటే ఇంకింత మంచిగా తెలంగాణను తెల్లగా చేసి చూపెడతామనాలే కానీ రాష్ట్రానికి హోంమంత్రి వై ఉండి ప్రతిపక్ష పార్టీ గద్దెలు కూలగొడతామని చెప్పుడు ఏంది? నిత్యం మన మీద కుట్రలు చేసేటోళ్లకు వత్తాసు వాళ్ళకుడేంది అని మస్తు గరమవుతున్నారట తెలంగాణ వాదులంతా. మరి పంచాది షిల్కి గాలివాన తీరుగా ఎటు దిక్కు పోతుందో ఏమో.